ఇండియన్ క్రికెట్లో టాలెంట్కి ఛాన్స్ దొరకడం ఈజీ కాదు. కానీ ఛాన్స్ దొరికినా కూడా రెస్పెక్ట్ దొరకని ప్లేయర్ ఒకడు ఉంటే అతని పేరు సర్ఫరాజ్ ఖాన్. చాలామంది అంటారు ఆల్రెడీ టెస్ట్ ఆడాడు కదా, ఇంకా అండర్ రేటెడ్ ఏంటి అని. కానీ నిజం చెప్పాలంటే సర్ఫరాజ్కి దొరికిన ఛాన్సెస్కి అతని టాలెంట్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. డొమెస్టిక్ క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు సర్ఫరాజ్ ఖాన్ అంటే రన్ నేషన్ అని. రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ డబుల్ సెంచరీస్, బిగ్ హండ్రెడ్స్, యావరేజ్ 70+. ఇవి అన్నీ క్యాజువల్ నెంబర్స్ కాదు, ఇండియన్ డొమెస్టిక్ హిస్టరీలో రేర్ స్టాట్స్. ఇలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్ని ఇయర్స్ వెయిట్ చేయించారు. ఫైనల్లీ టెస్ట్ డెబ్యూ ఇచ్చారు, అది కూడా ప్రెజర్ సిచ్యువేషన్లో. టెస్ట్ డెబ్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 50+ స్కోర్, సెకండ్ టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్. స్టాటిస్టిక్స్ చూస్తే ఒకటి క్లియర్, సర్ఫరాజ్ టెస్ట్ క్రికెట్లో ఫెయిల్ అయిన ప్లేయర్ కాదు, కానీ టీంలో పర్మనెంట్ ప్లేస్ కూడా దొరకలేదు. రీజన్ ఏంటి? టీమ్ కాంబినేషన్, ఓవర్సీస్ కండిషన్, ఫిట్నెస్ అనే ట్యాగ్, ఇవన్నీ రీజన్స్ లాగా చెప్పారు. కానీ సేమ్ టైంలో టీంలో ఛాన్సెస్ వస్తున్నాయి వేరే ప్లేయర్స్కి, సర్ఫరాజ్ మాత్రం బెంచ్ మీద. ఇది టాలెంట్ ప్రాబ్లం కాదు, టైమింగ్ ప్రాబ్లం. ఇండియన్ క్రికెట్లో కాంపిటీషన్ ఎంత హై అంటే 1 మిస్టేక్ చేసినా అవుట్. కానీ కొంతమందికి 10 ఛాన్సెస్, ఇంకొంతమందికి 2 మ్యాచెస్. సర్ఫరాజ్ కేసులో పర్ఫామ్ చేసినా కూడా కంటిన్యూటీ లేదు. ఐపీఎల్లో ఛాన్సెస్ గురించి మాట్లాడితే ఎర్లీ ఏజ్లోనే స్పాట్లైట్లోకి వచ్చాడు, కానీ ప్రాపర్ రోల్ సెట్ అవ్వలేదు. మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్, టెస్టర్లో పేషెన్స్ ప్లేయర్. 2 ఫార్మాట్స్లో 2 డిఫరెంట్ సర్ఫరాజ్ వేరియేషన్స్. అందుకే క్రిటిక్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, సెలెక్టర్స్ కూడా క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్, వెనెవర్ సర్ఫరాజ్ గెట్ ఏ ఛాన్స్ ఈ స్కోర్స్ రన్స్. ఇండియన్ టెస్ట్ మిడిల్ ఆర్డర్కి ఫ్యూచర్లో స్టెబిలిటీ కావాలంటే డొమెస్టిక్లో కన్సిస్టెంట్గా ప్రూవ్ చేసిన ప్లేయర్ని ఇగ్నోర్ చేయడం కష్టం. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కటే, సర్ఫరాజ్ ఖాన్కి లాంగ్ రన్ ఇస్తారా లేదా మళ్ళీ డొమెస్టిక్ రన్స్తో వెయిట్ చేయాలా? మీ ఒపీనియన్ ఏంటి? సర్ఫరాజ్ ఖాన్ని ఇండియా టెస్ట్ 11లో పర్మనెంట్ ఛాన్స్ ఇవ్వాలా లేదా కాంపిటీషన్ కరెక్టే అంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ క్రికెట్ అనాలిసిస్ కోసం వికెట్ టాక్ తెలుగుని ఫాలో అవ్వండి.